హాయ్ అండి. వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ శారద. ఇవాళైతే పట్టు సారీస్ మీదకి బ్లౌజెస్ అయితే వర్క్ చేయించానండి. అవి ఎలా చేయించానో చూపిస్తానో ఒకసారి చూద్దాం. ఈ సారీ చూడండి, గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది. పళ్ళు అయితే పింక్ కలర్ పళ్ళు వచ్చిందండి. మిడిల్లో మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా పికాక్ డిజైన్ అనేది వచ్చేసిందండి. దీనికి నేను పట్టు బ్లౌజు పింక్ కలర్ అనేది తీసుకున్నానండి. ఇది సారీలో బ్లౌజ్ అయితే కాదు, విడిగా పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి. దీనికి ఇలా చూడండి, ఒకసారి మోతీ వర్క్ అనేది చేయించాను. అంటే ఫ్లవర్స్ మోతీ ఇచ్చేసాను. గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ జర్దోజీని థ్రెడ్ అనేది యూస్ చేశానండి. నెక్ చూడండి, బ్యాక్ నెక్ అయితే కనుక ఇలా ఇచ్చాను. రౌండ్ అలా కామన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనేది ఇది డిజైన్ చేశానండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. వర్క్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మోతీస్ ఇచ్చే ఫ్లవర్స్ చుట్టూతా ముడికుట్టు ఉంటుంది కదండి, అవి అనేది యూస్ చేశాను. మళ్ళీ బ్లౌజ్కి మొత్తం కూడా మోతీతోని బుట్టా కింద ఇచ్చేసాను అనమాట. ఓకే, ఆ మోతీ అనేది నెక్ చుట్టూతా కొంచెం డిజైన్ ఇచ్చి తర్వాత ఫ్లవర్స్ అలా డిజైనింగ్ అనేది చేశాను. దీనికి వచ్చి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేశాను అవి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. హ్యాండ్స్ చూడండి, ఇలా బంచ్ లాగా ఫ్లవర్స్ అనేవి దగ్గరగా బంచ్ టైప్లో ఇలా ఇచ్చేసాను. లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇది ఇలా రావడం వల్ల అంటే బ్లౌజు ఎక్కువ హ్యాండ్ మొత్తం ఎక్కువ వర్క్ వచ్చినట్టు కూడా అనిపిస్తుందండి స్టిచ్చింగ్ అయ్యాక. ఓకేనండి, అయితే స్టిచ్చింగ్ అయ్యాక కుదిరితే కనుక వీడియో చేస్తాను, లేకపోతే చెప్పలేనండి. ఎందుకంటే అన్నీ అర్జెంటుగా ఉన్నాయి. బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసిన వెంటనే కస్టమర్స్కి ఇచ్చేవాల్సి వస్తుంది. టైం అయితే సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి. ఓకేనండి, ఈ కిందన బార్డర్ కూడా ఇచ్చేసానండి. హ్యాండ్కి కింద బార్డర్ కూడా మోతీతో ఇచ్చేసాను. చాలా బాగా అనిపించింది. ఈ బుట్ట కూడా లుక్ బాగుంది. మెయిన్ ఫినిషింగ్ అండి, ఫినిషింగ్ చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ బాగుంటే కనుక లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనండి, ఈ తర్వాత ఈ బ్లౌజు ఈ సారీ మీదకే కాకుండా ఇంకా చాలా వేరే సారీస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డిజైన్ చూసారండి, ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే పింక్ బ్లౌజ్ ఏ సారీ మీద అంటే చాలా మనకి పట్టు సారీస్ అవ్వచ్చు, ఫ్యాన్సీ సారీస్ అవ్వచ్చు, పింక్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుందండి. సో దేని మీద కన్నా యూస్ చేసుకునేలాగా ఉండాలని చెప్పేసి నేను ఎక్కువ గోల్డ్ అనేది యూస్ చేశానండి. సో లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా వీళ్ళ సారీస్ చాలా ఉన్నాయండి, బ్లౌజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. కానీ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మోడల్స్ అనేవి చూపిస్తాను. ఓకేనండి, వేరే బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఓకేనండి, ఇదిగోండి బ్లౌజు. దీని సారీ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. దీని సారీ వచ్చి వైట్ అండి. ఓకే, వైట్ సారీ అండి, వైట్ పట్టు సారీ వచ్చింది. దీనికి పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చేసిందండి. ఓకే, వైట్ అంటే ఫుల్ వైట్ కాదండి, క్రీమ్ కలర్ అంటారు కదా, ఆ కలర్ వైట్ అనమాట. హాఫ్ వైట్ లాగా వచ్చింది. పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చేసిందండి. మొత్తం సారీ డిజైన్ అయితే ఆల్ ఓవర్ అలా వచ్చేసింది. పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చిందండి. ఓకే, పింక్ కలర్ రిచ్ పళ్ళు అనేది వచ్చేసింది. దీనికి సారీకి ఇలా చూడండి, పళ్ళుకి అయితే చివర డాజిల్స్ ఇలా డిజైన్ చేశానండి. పింక్ గోల్డ్ కలరు మొత్తం 2 కలర్స్ మిక్స్ చేసి అయితే 2 కలర్స్ యూస్ చేసి ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేసేసానండి. ఓకే, క్రీమ్ కలర్ పింక్ కలర్ కాబట్టి లుక్ అయితే బాగా అనిపించింది. బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి చూడండి. బ్లౌజ్ వచ్చి ఇది సారీలో బ్లౌజే యూస్ చేశానండి, విడిగా అయితే బ్లౌజ్ తీసుకోలేదండి. సారీలో బ్లౌజే యూస్ చేశాను, ఎందుకంటే క్లాత్ అయితే బాగానే ఉంది, దీని మీద వర్క్ కూడా బాగానే ఉంటుందని చెప్పేసి నేను ఇలాగైతే డిజైన్ చేసేసానండి. మొత్తం ఇది మోనాలిసాస్ తో డిజైన్ చేశానండి. ఇవి చూడండి, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, బార్డర్ అనేది డిస్టర్బ్ చేయకుండా హాఫ్ హ్యాండ్స్ అనేది ఇచ్చేసాను అనమాట. సారీ కలరు గోల్డ్ కలరు తర్వాత పింక్ కలర్ కుందన్స్ అనేది యూస్ చేసి ఇలా చేశానండి. ఇందులో ఎక్కువగాని మీకు మోతీసు అంటే కుందన్స్ ఉన్నాయి కదండి, పింక్ కలర్ కుందన్స్, జర్దోసి వచ్చి సిల్వరు గోల్డ్
టూ కూడా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ కూడా జర్దోసి అయితే యూజ్ చేశానండి. ఇదంతా తర్వాత వైట్ పోస్లు ఉంటాయి కదండి, వైట్ పోస్లు అనేది యూజ్ చేశాను. మోనాలిసా పోసెస్ అంటారండి వాటిని, అదైతే యూజ్ చేశాను. బ్యాక్ చూపిస్తాను చూడండి. ఇలా అయితే వచ్చేసింది బ్యాక్. టోటల్ వచ్చి ఇలా వచ్చిందండి. వర్క్ ఫినిషింగ్ అయితే బాగా అనిపించింది. లుక్ చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా మోనాలిసాస్ ఇలా కిందకు వస్తాయి వేసుకున్నప్పుడు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. మరీ హెవీ కాదు, మరీ సింపుల్గా కాకుండా బాగా అనిపిస్తుందండి. బ్లౌజ్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. అక్కడ నేను అంటే బుటాస్ ఇచ్చాను కదండి, అవి ఏంటంటే పూసతోనే ఇచ్చాను. ఇవి డాజిల్స్ చూడండి, బ్యాక్ సైడ్ థ్రెడ్కి హ్యాంగ్ చేసుకునే డాజిల్స్ అనేవి కూడా నేను ఇలా పూసలు అనేవి డిఫరెంట్గా అనేవి ఇలాగ బంచెస్ లాగా పూసెస్ ఇచ్చి ఇలా ఇచ్చానండి. వైట్ పర్ల్స్ ఉంటాయి కదా వాటితోనమాట. ఇది అయితే చాలా డిఫరెంట్గా బాగా అనిపించిందండి. లుక్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా అనిపించింది. అయితే కనుక ఈ బ్లౌజెస్ వర్క్స్ అవి చూస్తున్నారు కదండి, బాగున్నాయి కదా. ఇంకా మంచి మంచి వర్క్స్ కూడా డిజైన్ చేస్తూ ఉంటానండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా ఏంటంటే మాతో డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మాది రాజమండ్రిలోని శారదా డిజైనర్స్ అండి. మాకు కొరియర్ అవైలబుల్ కూడా ఉందండి. మీ మెజర్మెంట్స్ అనేవి మాకు వాట్సాప్ చేస్తే కనుక మేము మీకు స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తామండి. ఓకే, అయితే మా ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే కనుక కింద రోల్ అవుతున్న నెంబర్ని మీరు వాట్సాప్ నెంబర్ అండి అది, దాంట్లో డీటెయిల్స్ అనేవి పంపిస్తే కనుక మేము ప్రతిదీ వివరంగా చెప్తామండి. ఫినిషింగ్ చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. మెయిన్ ఫినిషింగ్ బాగుంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ లుక్ అనేది కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఓకే, బ్లౌజ్ స్టిచ్ చేస్తామా అయిపోయామా అన్నట్టు కాకుండా ఫినిషింగ్ కూడా బాగుందా లేదా నేను ప్రతిదీ చెక్ చేసుకుంటానండి. వర్కర్ స్టిచ్ చేసిన తర్వాత ఏంటి, వర్క్ చేసేటప్పుడు ఏంటి అంతా నేను చూసుకుంటాను. ఓకే, ఇది వచ్చి బ్రైడల్ సారీ అనమాట అండి. ఇది బ్రైడల్ సారీ. ఇది లెవెండర్ పింక్ అండ్ సిల్వర్ గోల్డ్ మొత్తం అన్ని మల్టీ కలర్ లాగా మిక్స్ అయ్యి వచ్చింది. సారీ అయితే బాగా అనిపించింది. ఇదిగోండి పళ్ళు అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఓకే, పళ్ళు అయితే గోల్డ్ కలర్లో అనేది వచ్చేసిందండి, చాలా రిచ్గా వచ్చింది. ఇదిగోండి సారీకి చివరి డాజిల్స్ చూడండి, ఇలాగ గోల్డ్ ప్లస్ కట్ బీట్స్ అండి. కట్ బీట్స్ని బంచెస్ లాగా రెడీ చేయించి అలా అయితే నేనే హ్యాంగ్ చేయించాను. చాలా బాగా వచ్చిందండి. సారీ కూడా చాలా బాగుంది. దీనికి సారీలో బ్లౌజ్ అయితే నేను తీసుకోలేదండి, బ్లౌజ్ పీస్ అయితే విడిగా తీసుకున్నాను. ఎందుకంటే వర్క్ అనేది హెవీ చేయిస్తున్నాను కాబట్టి నేను బ్లౌజ్ పీస్ అయితే విడిగా తీసుకున్నాను. ఇదిగోండి ఈ హ్యాంగింగ్స్ అయితే ఇవి ఇచ్చేసాను, బుట్ట టైప్లో ఉన్న హ్యాంగింగ్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసిందండి, టోటల్ ఆల్ ఓవర్ అనమాట. హ్యాండ్కి చూడండి, హ్యాండ్కి కూడా టోటల్ ఆల్ ఓవర్ వచ్చిందండి. ఈ ఫ్లవర్స్ లాగా వచ్చాయి, ఎంబోజ్ అయినట్టుగా ఉన్నాయండి ఫ్లవర్స్, చూసారా. మధ్యలో వచ్చి చెల్లా వర్క్ వచ్చిందండి. చెల్లా వర్క్కి మధ్యలో కుందని ఇచ్చేసాను. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ అయితే టోటల్ ఇలా వచ్చేసిందండి. ఇది మొత్తం ఏంటంటే గోల్డ్ సిల్వర్ జర్దోసి అండి, మొత్తం టోటల్ జర్దోసి. టైం టేకింగ్ కూడా చాలా ఎక్కువ టైం అయితే పట్టిందండి, కానీ టోటల్ మొత్తం అయ్యాక లుక్ అయితే చాలా చాలా బాగుందండి. మా మోడల్స్ మీకు నచ్చాయి కదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో